అందరికీ నమస్కారం అండి. గాయత్రక హోమ్కి స్వాగతం. మనకి జూలై 5వ తారీఖున ఆషాఢ అమావాస్య అనేది ఉందన్నమాట. ఈ ఆషాఢ అమావాస్య రోజున మనం ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు, అలాగే ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే అమావాస్యకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అందులోనూ ఆషాఢ అమావాస్యకి చాలా ప్రాముఖ్యత అలాగే విశేషం అనేది ఉంటుందన్నమాట. ఈ ఆషాఢ అమావాస్య రోజున పూజ ఏ సమయంలో చేయాలి, తిథి ఎప్పుడు వచ్చింది, అలాగే ఏ పనులు చేయాలి, చేయవలసినటువంటి ముఖ్య పనులు ఏంటి అనేది అంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఆషాఢ అమావాస్య మనకి జూలై 5 శుక్రవారం ఉదయం 4:57 వస్తుందండి. అలాగే మరుసటి రోజు జూలై 6 శనివారం తెల్లవారుజామున 4:23 వరకు ఉంటుంది. అలాగే జూలై 5 ఉదయం తిథి ప్రకారం మనం అమావాస్యని జరుపుకుంటామండి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యని హలహరణి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య తిథి రోజున మనం ఎలాంటి క్లీనింగ్ పనులు కానీ, లేదంటే పూజ గదిని శుభ్రం చేయటం కానీ, పూజ సామాన్లు శుభ్రం చేయటం కానీ, పటాలు తీయటం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకూడదండి. అమావాస్యకి ముందైనా క్లీనింగ్ అనేది చేసుకోవాలి, అమావాస్య అయిపోయిన తర్వాత అయినా క్లీనింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అయితే ఆషాఢ అమావాస్య అంటే మనకి చాలా ప్రాముఖ్యమని చెప్పాను కదండి. అయితే అమావాస్య రోజు అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు అనమాట. నేను నిత్యం పూజ చేసుకునే విధంగా ఈ పూజ అనేది నేను పూజా మందిరంలోనే పూజ అనేది నిర్వహించుకుంటున్నాను. ఇలా పూజ చేసుకోవటానికి ముందే నేను పూజ గదినంతా కూడా ఇలా నీట్గా శుభ్రం చేసుకుని చక్కగా పూజా సామాగ్రి అంతా కూడా సర్దుకున్నాను. అలాగే పూజా మందిరంలో నేను జాజుతో ముగ్గు అనేది పెట్టుకున్నానండి. ముగ్గు అనేది వేసుకుని అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఈ ఆషాఢ అమావాస్య రోజున విష్ణుమూర్తిని అలాగే శ్రీకృష్ణ భగవానుని కానీ పూజిస్తే చాలా మంచిది. అలాగే శివపార్వతుల్ని కూడా పూజించినా చాలా మంచిదండి. ఆషాఢ అమావాస్య మనం అమ్మవారికి పూజ చేసుకుంటాము. ఈ అమ్మవారికి పూజ చేసుకోవడంతో పాటు వెంకటేశ్వర స్వామిని అలాగే శివపార్వతుల్ని కూడా పూజిస్తే చాలా మంచిదన్నమాట. అయితే ఇక్కడ నేను పూజ గదిని అంతా కూడా నీట్గా శుభ్రం చేసుకుని దేవతామూర్తుల ప్రతిమలు అన్నీ కూడా నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్నటువంటి దేవతా ప్రతిమలు అన్నీ కూడా నేను ఒక చోట పెట్టుకుని అన్ని దేవుళ్ళకి కూడా నేను పూజ అనేది నిర్వహించుకుంటానండి ఈ అమావాస్య రోజున. అలాగే ఈరోజు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాల్లో కుటుంబంలో సభ్యులందరూ కూడా ఈరోజు తలస్నానం తప్పకుండా చేయాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నూనె అనేది పెట్టకూడదనమాట. ఈ ఆషాఢ అమావాస్య మనకి శుక్రవారంతో కూడినటువంటి ఆషాఢ అమావాస్య కాబట్టి అమ్మవారికి విశేషంగా పూజ అనేది చేసుకోవచ్చండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ముందుగా అమ్మవారికి మంగళహారతిని అనేది ఇస్తున్నాను. ముందుగా ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా గణపతికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి ముందుగా గణనాథుడికి పూజ అనేది చేసుకుని పసుపు కుంకుమ సమర్పించి చక్కగా ఆ స్వామివారి యొక్క స్తోత్రాలు శ్లోకాలు చదువుకొని దీపాన్ని చూపించాలండి. అలాగే అమావాస్య రోజున పితృదేవతలను స్మరిస్తే వాళ్ళ యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందండి. కాబట్టి పితృదేవతలను తలుచుకుంటూ చక్కగా వాళ్ళకి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అలాగే ఈ అమావాస్య రోజున గుమ్మడికాయను కనుక మనం ఇంటి బయట కట్టినట్లయితే మనకి ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి. మన మీద ఉన్నటువంటి దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి అమావాస్య రోజున గుమ్మడికాయని ఇంటి ముందు కట్టుకోవటానికి ప్రయత్నించండి. అలాగే ఈ ఆషాఢ అమావాస్య రోజున పూజ ఇంట్లో చేసుకోవటానికి ప్రయత్నించండి, చాలా మంచిదండి. అలాగే అమావాస్య రోజున మనం గోవులకి కూడా ఆహారాన్ని పెడితే చాలా మంచిదండి. అలాగే మనం ఇంట్లో ఈ విధంగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచి అనేది ఫలితం అనేది ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి, మనకున్నటువంటి దృష్టి అంతా కూడా పోతుంది. అలాగే అమావాస్య రోజున మనం అమ్మవారికి కనుక పూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి. అమ్మవారికి ఇలా పసుపు కుంకుమతో పూజ అనేది చేసుకున్నాను. అలాగే అమ్మవారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాలండి. అలాగే అమ్మవారికి ధూపాన్ని దీపాన్ని వెలిగించాలి, ధూపం చూపించాలి. అలాగే అమావాస్య రోజున కొన్ని చేయకూడని పనుల్లో ఇంకొకటి ఏంటంటే మనం కొత్త బట్టలు అనేవి ధరించకూడదు. ఈరోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అలాగే అబద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పకూడదండి. ఇలా ఎవరైతే అమావాస్య రోజున అబద్ధాలు చెప్తారో వాళ్ళకి ఏలినాటి శని అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి అమావాస్య రోజున అబద్ధాలు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదన్నమాట. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే కనుక అమావాస్య రోజున ఎలాంటి కొత్త పనులు కూడా మొదలు పెట్టకూడదండి. ఒకవేళ మొదలు పెడితే దాంట్లో ఆటంకాలు
ఆటంకాలే ఎదురవుతాయి అన్నమాట. కాబట్టి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పనులు అనేవి మొదలు పెట్టకూడదు. అంటే గృహప్రవేశం కానీ లేదంటే పెళ్ళిళ్ళు జరుపుకోవడం కానీ మిగిలిన శుభకార్యాలు ఏవి కూడా అమావాస్య రోజున జరుపుకోకూడదని శాస్త్రం చెప్తుందన్నమాట. ఈ విధంగా మనం కొన్ని నియమాలు అనేవి పాటిస్తూ అమావాస్య రోజున అమ్మవారికి పూజ అనేది చేసుకున్నట్లయితే చక్కగా లక్ష్మీ కటాక్షం అనేది మనకి కలుగుతుంది. ఇక్కడ నేను అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి తామర గింజలతోనూ గోమతి చక్రాలతోనూ పూజ అనేది చేసుకుంటున్నానండి. ఇలా పూజ అనేది చేసుకోవటం వల్ల ఇల్లు అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. మనకి ఎలాంటి చికాకులు అనేవి ఉండవండి. మనకు ఉన్నటువంటి దిష్టి అంతా కూడా పోతుందన్నమాట. కాబట్టి నెలలో ఇలా వచ్చే అమావాస్యకి చక్కగా పూజ అనేది నిర్వహించుకోండి. మనకి ఇంటికి చాలా మంచిది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి చికాకులు గొడవలు అనేవి ఉండవు. మీ ఇంట్లో ఎంతమంది అయితే దేవతలు ప్రతిమలు ఉంటాయో ఆ దేవతా ప్రతిమల మూర్తులు అన్నిటికీ కూడా ఈ విధంగా పూజ అనేది అమావాస్య రోజు చేసుకోండి. చాలా మంచిదండి. అలాగే నేను పసుపు కొమ్ములు కూడా పెట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున నదీ స్నానం ఆచరించినా కూడా చాలా మంచిదండి. అలాగే అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. ఈరోజు నైవేద్యంగా ఏదైనా సమర్పించవచ్చు. పాలు పళ్ళు లేదంటే మీరు పులిహోర కానీ దద్దోజనం ఏదైనా కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. అయితే మీరు ఈ పూజ అనేది మీరు పూజ గదిలో లేదంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో ఆ స్థలంలో చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. పూజ గదిలో ఈ విధంగా అన్ని దేవతామూర్తుల పటాల ముందు ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సకల దేవతల ఆశీర్వాదం అనేది మనకి కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను. అలాగే దీపధూపాన్ని చూపించిన తర్వాత కర్పూర హారతిని ఇచ్చానండి. ఈ విధంగా నేను పూజ అనేది అమావాస్య రోజున చేసుకుంటాను. అలాగే అమావాస్య పూర్తయిన తర్వాత ఇంటిని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. మనకి ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోవాలి అంటే ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అంటే మాప్ పెట్టుకోవటం లేదంటే ఇంటిని కడుక్కోవడం ఇట్లాంటివి చేసుకోవాలన్నమాట. అయితే ఇంటిని మాప్ పెట్టినప్పుడు మనం ఉపయోగించే నీళ్ళల్లో రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇది చాలా చాలా మంచిదన్నమాట. అలాగే మనం అమావాస్య తరువాత ఇంటినంతా కూడా క్లీన్ చేసుకుంటాము. అమావాస్య తరువాతే మనకి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మొదలవుతాయి అన్నమాట. ఇలా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మనం చేసుకోవటానికంటే ముందే ఇంటినంతా కూడా క్లీన్ చేసేసుకున్న తరువాత అమావాస్య పూర్తయిన తర్వాత మరొక్కసారి ఇంటిని చక్కగా నీట్గా క్లీన్గా చేసేసుకుని ఇంకా అమ్మవారి యొక్క పూజ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే అమ్మవారి పూజకి సంబంధించినటువంటి పూజా సామాగ్రి కానివ్వండి, పూజకి కావలసినటువంటి విషయాలు కానివ్వండి, అలాగే వారాహి అమ్మవారి యొక్క పూజ చేయడానికి సందేహాలు కానివ్వండి అవన్నీ కూడా నేను వీడియో అనేది ప్రత్యేకంగా చేసి పెట్టానండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి, ఐ బటన్లో లింక్స్ అనేవి వస్తాయి. ఒక్కసారి చూడండి, మీకు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఈ విధంగా ఆషాఢ అమావాస్య రోజున పూజ ఇలా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అందరూ పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.